అందరికీ నమస్కారం. శ్రీ గణేశాయ నమః. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ధం తదాష్టకం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్యాయ సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః ఇతి శ్రీనారద పురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం. భావం: నారదుడు పలికెను, ఆయుష్ పెరగాలని, ఐశ్వర్యం కలగాలని, కోరికలు నెరవేరాలని కోరుకునే భక్తులు నిత్యము గౌరీపుత్రుడైన వినాయకునికి శిరస్సు వంచి ప్రణమిల్లవలెను. మొదట వంకర తిరిగిన తొండము కలవానిగా, 2 ఒకే దంతము కలవానిగా, 3 నల్లని ఎరుపెక్కిన కన్నులు కలవానిగా, 4 ఏనుగు ముఖం కలవానిగా గణేశుణ్ణి భావింపుము. 5 పెద్ద ఉదరం కలవానిగాను, 6 శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించువానిగా, 7 విఘ్నములను తొలగించువానిగా, 8 పొగవంటి తెల్లని శరీరకాంతి కలవానిగా విఘ్నేశ్వరుణ్ణి భావింపు. 9 బాలచంద్రరేఖ నుదుటను కలవానిగా, 10 విశిష్టమైన నాయకునిగా, 11 ప్రమద ఘనములకు అధిపతిగా, 12 ఏనుగు ముఖం కలవానిగా వినాయకుణ్ణి భావింపు. ఆ 12 నామాలను ఎవరైతే ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయం సంధ్యలలో పఠించురో వారికి విఘ్న భయం ఉండదు. వారు కోరినది సిద్ధించును. విద్యను కోరిన వారికి విద్యయు, ధనము కోరిన వారికి ధనము లభించు. గణపతి స్తోత్రమును పఠించిన 6 నెలలలో ఫలం లభించును. సంవత్సర కాలం పఠించినచో కోరిన కోరికలు సిద్ధించుటలో ఎటువంటి సందేహం ఉండదు. భావం సంపూర్ణం. ఈ స్తోత్రాన్ని ప్రతి నిత్యం విద్యార్థుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర చదివించినట్లయితే వాళ్ళు అనుకున్న పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.